హలో ఫుడ్ లవర్స్, మై నేమ్ ఇస్ చందన అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన స్పెషల్ హైదరాబాద్ ఇరానీ చాయ్. ఈ ఇరానీ చాయ్ని ఇంత స్పెషల్గా వీడియో చేసి చూపించడానికి గల రీజన్ ఏంటి అంటే ఇందులో అల్లం యూస్ చేస్తారండి. అయితే ఇప్పుడున్న వైరస్ని ఫేస్ చేయాలి అని అంటే అల్లం ఖచ్చితంగా యూస్ చేయాలి అని చెప్తున్నారు కనుక ఈ వీడియో చేయడం జరిగింది. అల్లాన్ని డైరెక్ట్గా తీసుకోలేని వాళ్ళు చాలామందే ఉంటారు. సో మరి ఈ అల్లాన్ని ఇరానీ చాయ్ రూపంలో చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఒక స్టీల్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక తడి బట్టను దీని మీద వేసి చుట్టూ లాక్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీని మీద ఒక 50 గ్రాముల అల్లాన్ని సన్న సన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. తర్వాత ఇది గ్రీన్ టీకి సంబంధించిన ఆకండి, మీరు ఏ కంపెనీ ఆకైనా తీసుకోవచ్చు. అది ఒక స్పూన్, అలాగే మామూలు టీ పౌడర్ ఒక స్పూన్ వేసుకోండి. లేదు అంటే 2 టేబుల్ స్పూన్లు మామూలు టీ పౌడరే వేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. 4 యాలకులు కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి. ఇప్పుడు వెడల్పాటి కుక్కర్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని చిన్న స్టాండ్ కానీ లేదా చిన్న గిన్నె కానీ పెట్టుకొని దాని మీద ఈ బౌల్ పెట్టుకొని కుక్కర్ మీద ఫిక్స్ చేసేసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉండనివ్వాలి. 5 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా తగ్గిన తర్వాత మూత తీసేసి ఇలా కాసేపు చల్లారనివ్వండి. ఇప్పుడు బౌల్ మీద ఉన్న క్లాత్ని వడకట్టేసి తీసేయండి. నేను స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు చిక్కని పాలు పోసుకుంటున్నాను. ఈ పాలు దాదాపు 15 మినిట్స్ వరకు బాగా మరగాలి. పాలు బాగా మరిగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న డికాషన్ను ఇందులో యాడ్ చేసుకుందాం. డికాషన్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దాదాపు 15 మినిట్స్ పాటు మరగనివ్వండి. ఈ ఇరానీ చాయ్ని ఒక్కసారి కాదు, ప్రతిరోజు టేస్టీగా తయారు చేసుకొని తాగండి. మరి తయారు చేసుకున్న తర్వాత ఫీడ్బ్యాక్ కూడా కామెంట్ బాక్స్లో ఇస్తారు కదూ. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.